హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభ మీన రాశివారి రెమెడీస్ ఈరోజు తెలుసుకుందామండి. మొదట కుంభరాశి వారి రెమెడీస్ పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రాశివారిది వాయుతత్వ రాశి, వాత సంబంధ రోగాలు రావచ్చు. అలాగే ఈ రాశివారు వారి గృహానికి పశ్చిమ వాయువ్య దిశల్ని బాగా త్రొక్కి పెట్టాలి. ఈ రాశివారు శనికి సంబంధించినవి, చంద్రునికి సంబంధించిన వస్తువులు దానంగా తీసుకోరాదు. ఇంకా ఈ రాశివారికి గృహానికి ఈశాన్యం పెరుగుదల తప్పనిసరి. ఈ రాశివారికి లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో తప్పకుండా ఉండి తీరాలి, మంచిది, బాగా కలిసి వస్తుంది. అలాగే వీరి గృహంలో ఆగ్నేయ దిశను అణచకూడదు, అక్కడ పూల మొక్కలు పెంచాలి, మంచిది, వీరికి కలిసి వస్తుంది, యోగం. అలాగే ఈ రాశివారికి మేనమామతో బాగా ఉండాలి వీరు, ఎందుకంటే వారితో గొడవ పడకూడదు, గొడవ పనికిరాదు. ఈ రాశివారికి పిత్రార్జితం ఆస్తితో వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. ఈ రాశివారు ఆకుపచ్చ రంగు వాడకూడదు, పచ్చ ధరించకూడదు, మంచిది కాదు. అలా చేస్తే ఏది కలిసి రాదో వీరికి. ఇంకా ఈ రాశివారు గురు పూజ చేయడం, గురువుని గౌరవించడం, వారిని సన్మానించడం వల్ల సిరి సంపదలు కలిసి వస్తాయి. గురునింద మానండి, గురువుని అవమానపరచకండి. ఈ రాశివారికి హనుమాన్ స్తోత్రాలు, హనుమాన్ జపం, పూజ బాగా మేలు చేస్తాయి. అలాగే ఈ రాశివారు వీరి గృహానికి నీళ్ల ట్యాంకు దక్షిణానికి పెట్టకూడదు, మంచిది కాదు, అన్నీ కష్ట నష్టాలు అనుభవిస్తారు. ఈ రాశివారికి మద్య మాంసాలు పనికిరావు, నూనె మద్యం దానం చేయాలి, మంచిది వీరికి. ఇంకా మీనరాశి వారి రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఈ మీనరాశి వారు జలరాశికి సంబంధించిన వారు, నదీ తీర క్షేత్రాలు ఏవైనా దర్శించాలి. ఈ రాశివారు చంద్రునికి 5వ భాగం కాబట్టి వీరికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. శని క్షేత్రాలు దర్శించండి, మంచిది. అలాగే ఈ రాశివారు సంతాన గోపాల స్తోత్రం, విష్ణు గాయత్రి పఠిస్తూ ఉంటే మంచిదండి. ఈ రాశివారు గృహ పురోహితుల ఆశీస్సులు అందుకుంటూ ఉండాలి. ఈ రాశివారు ఎటువంటి రత్నమైనా మాణిక్యమైనా ధరించరాదో, అలా ధరించినట్లయితే హృద్రోగ కారణం అవుతుంది, అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఈ రాశివారు కోళ్లకు ఆహారం పెడుతూ ఉంటే మంచిదండి. అలాగే ఈ రాశివారు ఆరు బయట స్నానం వీరికి చాలా ప్రమాద సూచకం, జాగ్రత్తగా ఉండాలి అలా ఆరు బయట స్నానం చేసేటప్పుడు. అలాగే ఈ రాశివారు ఉత్తర దిశలో, వారి గృహానికి ఉత్తర దిశలో పెసలు పాతిపెడితే మంచిదండి వీరికి. ఇంకా ఈ రాశివారు వీరి గృహానికి దక్షిణం వైపు గదులలో నిద్రించకూడదు. అలాగే ఈ రాశివారు నైరుతి ఈశాన్యాలలో దీపం వెలిగే ఏర్పాటు చేస్తే మంచిది. ఇంకా వీరి గృహానికి నైరుతి దిశలో మొక్కలు వేయరాదు, మంచిది కాదు. అలాగే ఈ రాశివారు దైవికంగా ఏది వచ్చినా స్వీకరించాలి, కానీ వీరు ఎవరిని యాచించకూడదు, అంటే ఎవరిని అడగకూడదు, అడిగి తీసుకోరాదు, మంచిది కాదు వీరికి. ఈ రాశివారు వీరిది గురుని రాశి కనుక గురు పూజ శ్రేష్టమని, గురువుని పూజించి వారిని సత్కరిస్తే వీరికి మంచిదని చెప్పబడినది. ఇవండి కుంభ మీనరాశి వారి రెమెడీలు. తప్పకుండా మీ రాశి ఏదో తెలుసుకొని ఈ రెమెడీస్ని పాటించండి. జాతకాలు లభిస్తే సరే, లేదా నామ నక్షత్ర రీత్యా ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించడం ఉత్తమం. ఇక మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.